ఏంది పొద్దుగాల పొద్దుగాల లేపుతావు? ఇంకొచ్చేపు పండుకొని ఏందే పొద్దు పొద్దుగాల పిచ్చి పిచ్చి సైకిల్ చేస్తాను. పిచ్చి గిట్ట లేచిందా? ఇవాళ దీనికి మౌనవ్రతం కదా, ఇది నోటితో పిలిచేదాకా లేవనే లేవా. ఇగో నువ్వు ఇప్పుడు లేవలేదు అనుకో, నేను మా పుట్టింటికి పోతా. ఇది ఎక్కర్లే మొగుడు మంచం నుంచి లేవకపోతే కూడా ఎవరైనా పుట్టింటికి పోతాను కదా. నేను పోతా. లేస్తాను కానీ ఏంటిదో చెప్పు. ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయినావా? ముట్టి కడుకుండా మర్చిపోతా కానీ మన పెళ్లి రోజు ఎట్లా మర్చిపోతానే? అంత ఇచ్చాంతరం చేస్తావు నువ్వు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎవరికి? ఇంకెవరికే పిచ్చిదానా? మనకే. ఓ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి? మనది కాదు, నీది. పోయి చికెన్ తీసుకురాకు. చికెన్ తీసుకొస్తా కానీ ఒకటి. ఏంటిది? నువ్వు రావే, నేను చెప్తా కానీ. అబ్బా మెల్లగా. అయ్యో ఇదానికేనా వస్తుందా అనే? నీకే పని కూడా చేయడం చేత కాదు. అయ్యో చెయ్యరాందే, సంవత్సరం నుంచి చేస్తానా జేడా. మెల్లగా మెల్లగెత్తి ఇన్ని రాత్రి అవుతుంది. చాలు కానీ పోయి చికెన్ తీసుకురాకు. సరే. ఒక లెగ్ పీస్ వేయించుకరా. వాయించుకొస్తా కానీ నువ్వైతే మసాలా అయితే మంచిగా నూరే. సరే. నమస్తే సత్యనా. నమస్తే నేమలన్న. ఒక కిలో అంత కూర మంచిది కొట్టే. మంచిదే కొడతా గాని కిలో కూర ఏం చేసుకుంటారే? ఉన్నదే ఇద్దరా అన్నా, మేం తిన్నకాడికి గట్టిగానే తింటామే. అసలే ఇగల మా పెళ్లి రోజు. ఈ రోజా? అందుకే నీ ముఖం ట్యూబ్లైట్ వెళ్ళినట్టు వెలుగుతుంది. ఇక నీకు తెలియదు ఏమున్నది కానీ ఇక కార్యం అయితే ఈ మర్చిపోయావు. నువ్వు అడగలనా ఏమలన్న? నీకు కాకపోతే ఎవరికి ఎత్తది? అవునే మలన్న, గా మోటార్ ఖరాబ్ అయిందని మొన్న ఫోన్ చేసినావు. గా విజయ్ గారిని పంపించిన ఆడచ్చి చేసిండా? చేసిండే. సత్యన్న మన ఇల్లు కిరాయి వచ్చే వారం ఇత్తనే. అరే నేను ఇప్పుడు అడిగినానే, నీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తుంది. సరేనే, గా లెగ్ పీస్ వేసినవానే? అసలే మీ మరదలు గలవదాకా చెప్పింది. వేసిందే ఇగో. సరేనే సత్యన్న, పోయేత్తా. సరే పోయిరా. ఇంకా ఉల్లిగడ్డల కోసం ఉన్నదా నీ పని? మసాలాలు ఊడలేదా? అయ్యో ముందుగా నేసేటి ముందుగానే పోతానా? ఏంది కొయ్యితావు కొయ్యనివా? పానం అవుతలేదా? సరేగా నీకు ముందుగా లేచేటి ఇంతసేపు పోతే వెనక సీరేసేటి ఎవరు నూరుతారే? అయ్యో నువ్వు నూరవా? గా మాత్రం సాయం చేయవా నాకు? ఏది నేనా? ఆడుతూ పాడుతూ మసాలా నూరితే అలుపు సలుపే ఉండది. నూరిన తర్వాత కూరలెత్తే కథ వేరే ఉంటది. దాని కథ వేరే ఉంటది. కూర గజ్జు అంటది. మసాలా ఏమే కటర్ తీసుకురావే, మసాలా కొట్టవద్దు. చేస్తానా? అబ్బా బాగా మనం అంటే ఏమనుకున్నా మరి కథ వేరే ఉంటది. అబ్బా ఈ మాత్రం దానికి ఇప్పుడా? ఇగో 2 నిమిషాలు అయితే దించుతానంగయ్యే. మాకు తెలియదు మరి, ఇలా కొత్తగా వండుతానా? అయ్యో నీకెందుకు లేదు మాయకి. ఏమైందే కూర దగ్గర పడ్డదా? అయ్యో ఎన్ను అంతే ఇవాళ ఇట్లా చేస్తాను అంటాను. పంటలేవా అయితే నువ్వు నిమ్మలంగానే అండి కానీ ఏం చేస్తా, కూర అయ్యేదాకా అట్లా ఉరుగుతా. ఈ కథ మంచిగానే ఉన్నది కదా.
ఏందే ఊకే వన్నుడేనా? నేనా? నువ్వు కాకపోతే నేనా మరి? అయినా నన్ను ఏడవన్నా ఇచ్చినవే. నిన్న రాత్రి వన్న లేకపోతివి, ఇలా పొద్దుగాలనే లేపుతివి, ఇక ఊకేడవన్నట్టే చెప్పు. నువ్వు ఇట్లా నా మీద కొరినావు అనుకో, నేను మా పుట్టింటికి పోతా. ఏ ఊకే బుజ్జి, ఇంత దానికే పుట్టింటికి పోతారా అని? నేను పోతా. సరే ఇప్పుడు లేచిన కదా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. అది కాదు బావా, నువ్వు రోజు పొద్దుగాల పనికి పోయి రాత్రికి వస్తావు. మిగిలింది ఒక్క ఆదివారం. ఈ ఆదివారం కూడా నాతోటి గడపకపోతే ఎట్లా చెప్పు? ఊకే వండుకుండేనా? ఎందుకే నేనంటే అంత ప్రేమని? అంటే నీకు నా మీద లేదా అంత ప్రేమ? అయినా నువ్వంటే ప్రేమ కాదు బావా, ప్రాణం. అబ్బా నా బంగారమే. సరే మరి పాదం పెట్టావు. మళ్ళా ఎందుకే ఒక్క ప్లేట్ చాలదా? ఆయనలే ఇద్దరం తిందాం. వాసన మాత్రం గుమగుమలాడుతుంది. మరేమనుకున్నావు? నేనంటే కథ వేరే ఉంటది. అబ్బా ఇవ్వలేందో కొత్తగా. అరే ఇవాళ పెళ్లి రోజు కానీ స్పెషల్ ఉండాలి కదా, తిను. నువ్వు తిను. అయ్యో పిల్ల, నేను పెడితే తినవా? తిను పట్టు. అయ్యో నువ్వు లెగ్ పీస్ అంటే కానీ తిను. పిల్లో తిను, ఇవాళ పెళ్లి రోజు. అబ్బా ఎట్టున్నది కథ వేరే ఉంటుంది లెగ్ పీస్. ఇప్పుడు నేను నీకు పెడతా. నువ్వు కూడా తినే లెగ్ పీసు. అగో అడిగితే కదా లెగ్ పీస్. అన్నీ నాకే పెడతావా? నువ్వు తినవా? నేను తింటాను కదా నీ. తిను. ఇగో కార్యం నువ్వు తిను. చాలు చాలు చాలు. అయ్యో గీంతకి ఇచ్చిన దానికే నొచ్చిందా? నాకు నొచ్చింది నువ్వు గిచ్చినందుకు కాదు, నీ కుక్క ఊర్లు గుచ్చినందుకు. ఇది గోర్లా రాళ్ళ పనులు తీద్దాం. ఆదివారం ఆదివారం గోర్లు తీసుకోవాలి. గిట్లనా? గింత ఘోరంగా పెంచుకుంటాడు ఎవడన్నా మనిషి అన్నాక? ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉన్నాయో. నిన్ను చూస్తుంటే మా అవ్వనే గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు నేను ఎక్కడికి పోయినా దొరకబట్టి మరి గోర్లు తీసేది. నీకన్నా మీ అమ్మ గుర్తొచ్చేటట్టు నేను చేసిన కానీ నువ్వు మాత్రం నాకు మా అమ్మ నాన్న గుర్తు రానంత మంచిగా చూసుకుంటాను. అక్క అక్క ఏంద్రా తమ్ముడు ఇటు వచ్చినావు? అదే అక్క నువ్వు చెప్పిన పని చేసిన. ఏం పని చెప్పినవే? ఏం లేదు, ఈ బట్టలు ఇస్త్రీ చేసుకురమ్మని చెప్పిన. మరి బట్టలు ఏవిరా? బట్టలు ఏమంటే అది దాన్ని ఎత్తుకోకపోయిందిరా. ఏమైందిరా? సీనన్న ఇస్త్రీ ఎత్తలేడా? చేస్తాను అక్క, వాళ్ళ నాన్నకు బియ్యం ఇచ్చుకుంటానట, అందుకే సాయంత్రం రమ్మన్నాడు. అవునా? మరి అది చెప్పడానికి ఎందుకంత ఆగమాగం అవుతానవరా? అట్టినైనా బావా. సరే బావ పోయేస్తాను. పోయేస్తాక. ఇంకా ఈ డొక్కు సైకిల్ పట్టుకునే కూర్చున్నావా? తయారు కావా? పోవద్దా? ఏదే డొక్కు సైకిల్? ఒక్కసారి తొక్కిడిచి పెడితే ఆగకుండా 5 కిలోమీటర్లు పోతుంది. అవు కానీ ఎటైపోయేది? పోయేదేటా? ఇవాళ సినిమా తీసుకోపోతాను. సినిమా లేదు గీనిమా లేదు, సపరేట్గా పోయి టీవీ చూడిపో. గవన్నీ నడువై, నన్ను ఇవాళ సినిమా తీసుకోపో.
ఏంది గవాని నడవై ఏడ మనసున పడతలేదా ఏమో సినిమాలు అట సినిమాలు మరి అట్లాంటప్పుడు సినిమా తీసుకుపోతాను ఎందుకు చెప్పినావు మొన్న ఇప్పుడు తీసుకోమన్నాను నీ అవ్వ ఊకే సినిమా అంటాను నీ అవ్వ ఊకే సినిమాలు పెడితేనే పెరిగినవా ఏయ్ అంటే గింటే నన్నాను మా అబ్బాయి అనుకో మా అబ్బాయి నన్ను అనుకో గుద్దుతా ఏందే గుద్దేది అంట బరాబర్ అంట నువ్వంటే నేను కూడా అంట నాకు కూడా ఉన్నది నోరు అయినా మీ అయ్య పెద్ద లంగా అట్టెట్టిగా నాకు అంటగట్టిండు ఇక మీ వాళ్ళంతా సక్కటి పూసలు అయినట్టు మీది ఎక్కడి చట్టమే దిక్కువాలి చట్టం అట్టిగా నాకన్నా మోపోయినావు నిజంగానే నిన్ను వేసుకున్నాక దిక్కుమాల చట్టమైంది మాది అద్దానంగా పుట్టినోడా నన్ను అద్దనంగా పుట్టినావు అంటవానే అంట బరాబర్ అంట నీకు బాగానే పలుపున్నదే మోరు దొప్పుతానా చిచ్చి నేను నీతో అసలే మాట్లాడాను పో నేను మా పుట్టింటికి పోతానా ఇది నిజంగానే పోతుంది ఏంది దొంగ సచ్చినోడా నాకేనా నీకేనే మరి ఎప్పుడు చెప్పలేదు ఇది చెప్పిస్తానట్టు మన పెళ్లి రోజు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదే ఇంత ఖర్చు పెట్టి అవసరమా బావా నీకంటే ఖర్చు ఎక్కువనా అని ఇది వేసుకొని ఎటైనా ఫంక్షన్ పోతే గజ్జు అనాలే నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటిది చెప్తా ఆగో అరే ఇడు బండి ఎట్లున్నది బావా మంచిగా ఉన్నది కానీ నాకెందుకు చెప్పలేదు సర్ప్రైజ్ బావా ఎట్లా చెప్తారు అప్పుడు వచ్చింది ఈ పనికే బావా కానీ అక్కనే చెప్పొద్దన్నది కానీ ఏ మాట ఆ మాటకే బావా ఈ బండి మీద నువ్వు అక్క పోతా అంటే అక్క అతే వేరే ఉంటుంది అంతే అంటే వారా బామ్మది అంతే బావా మళ్ళీ నేను 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాను సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు అయ్యో ఎందుకంత ఆగమాగం చేస్తాను మీ వాళ్ళు ఎంకొస్తాను ఏంటి మా వాళ్ళు అసలు ఎక్కడిది లగ్గమంటే ఆగమాగా ఉండాలి కదా అందుకే ఆగమాగా చేస్తాను నేను వెంట గుడి మూసినాక కత్తివి అయ్యగారు కూడా బాయ్ అయ్యగారు పోతే కట్టడానికి నేనే ఉంటే కట్టించుకుంటానికి నువ్వే ఉంటుంది తాలి నడుగు చెప్పడం అయితే మేము కానీ తాళి తీసుకొచ్చినావా తీసుకొచ్చినాడు మరి బొట్టు ఇక్కడ లేదా అనే గుళ్ళే ఇది కాదా ఆయన బొట్టు ఇది ఉండనే ఉంది మరి నీకు లేదు బొట్టు అయ్యో లేదా అనే పెట్టుకోండి లేట్ అవుతుంది దంగలేసుకున్నాం మాట మొత్తానికి మన 4 సంవత్సరాల కోరిక తీరింది ఈ కోరిక తిరిగింది కానీ అసలు కోరుకున్నది మాసాలు కానీ ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం ఎక్కడికి పోడేంది మా ఇంటికి పోదాం
మీ ఇంటికా? మీ నాన్న ఒప్పుకుంటాడా మరి? ఫోన్ అయితే పోదాం, ఏం జరుగుతుందో చూద్దాం. నేను పనిచేసే ఆఫీసులకు కొత్త మేనేజర్ వచ్చిండు. ఆయన మన కులపడే బావగారు. అవునా బావగారు? నాకు కూడా ఇద్దరు పనులు కావాలి, మన కులపడే. ఎవరురా ఈ అమ్మాయి? అది నాన్న, మేమిద్దరం ప్రేమించుకున్నాం. అవన్నీ నాకు అవసరం లేదు. ఎవరి అమ్మాయి? మావయ్య, నా పేరు ప్రియా, నేను ఒక అనాథని. మేము 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్ళి ఆపు అంటే ఇది ఏ కులపుదో తెలియదు, ఎవరు గుట్టిదో తెలియదు. కులమేంది నాన్న, ఇంకా కులం కులం అంటావు? మంచి గుణం చూడాలి కానీ. మాటలు బాగానే వేసినవురా, అయినా ఇది టైం పాస్ కుట్టిందిరా. ఏం మాట్లాడతావు నాన్న? ఇదే నా కులం నేర్పిన మాటలు. అరే నీకేం తెలియదురా, దీన్ని ఎక్కడ తగులుకున్నా అక్కడ ఇడిచిపెట్టరాపో, నీకు ఘనంగా పెళ్లి చేస్తా. ఏ ఊకోనానా, నీకు కొడుకుగా పుట్టినందుకే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ కాడ నుంచి ఈ కొడుకు కూడా లేడనుకో. ప్రియా పా. నానా ఒక్క మాట, రేపు నువ్వు చస్తే నీ గుణం గురించి మాట్లాడతారు కానీ కులం గురించి కాదు. మొత్తానికైతే నేను అనుకున్నట్టే అయింది. ఎట్లయితే అట్లా అవుతుంది కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? మా నాన్న గురించి తెలిసే ముందే గా సత్యాన్ని ఇల్లు అడిగిన. ఇసొంటిది ఏదన్నా అయితే ఫోన్ చేయరా అని అన్నాడు. సరే మరి ఒకసారి ఫోన్ చేయి. సత్యనా చెప్పు మళ్ళా అన్న. ఏడు నువ్వు? కరీంనగర్ ఉన్నా నేను. ఏం లేదన్నా, ఇక నీకు చెప్పినట్టే మేమిద్దరం లగ్గం చేసుకున్నాం. ఓ కంగ్రాట్స్. అదే అన్న, ఇల్లు కావన్నని. సరే ఇక జెండా గద్దె కాడ ఉన్న ఇల్లు కిరాయికి ఇద్దాం అనుకుంటున్నా. వేరులోకి ఇచ్చినందుకు మీరే ఉండుర్రి. తాళాలు అయితే ఇక పూల పూల పెట్టినా తీసుకోర్రి, నేను మళ్ళా కలుస్తుంది. సరే అన్న, ఉంటానా. ఏమాయ్, ఇల్లు దొరికిందా? మరి ఏందనుకుంటాను నేనంటే కథ వేరే ఉంటుంది. ఇగో మనం ఎప్పుడైనా లొల్లి పెట్టుకుంటే నేను మా పుట్టింటికి పోతా అంట, నువ్వు వద్దు అనాలి. అంటే ఇప్పుడు మనం లొల్లి పెట్టుకుంటావా అని? లొల్లి పెట్టుకుంటాం కాదు, ఒకవేళ పెట్టుకుంటే. సరే చూద్దాం పా. ఏమైంది, ఇంకా వండుకోలేదా అనే? నిద్ర వస్తలేదు బావా. ఇక అయితే వండుకో, రేపు పొద్దుగాల మీ అమ్మగారింటికి మా పడగొట్టేస్తా కానీ. ఏమన్నావు? అరే ఇలా కనబడే వీళ్ళిద్దరి పేర్లు మల్లికార్జున్, సాయి. కానీ ఊళ్ళో వాళ్ళందరూ రాముడు, లక్ష్మణుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ రాముడు లక్ష్మణుడు ఎంత ప్రేమానురాగాలతో ఉంటారో ఈ రాముడు లక్ష్మణుడు కూడా అంతే ప్రేమానురాగాలతో ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే వీళ్ళ భార్యలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఈ నంగనాచిది సగం మడే కలిసింది. నేను రోజు మొత్తం మడగలుగుతా ఉంటే ఇది సగం మడే కలుపుతుంది. దీని నోట్ల మన్ను వయ్యా. ఎవరినంటన్నావే? ఇంకెవరినంటనే బక్కదానా? నిన్నే అంటన్నా. ఇంకెంతసేపు కలుపుతావే మరి? నన్ను బక్కదానా అంటాను, నువ్వు బలుసున్నావానే? నువ్వు కూడా బక్కనే ఉన్నావు కదా. నాకు తిక్కలేసింది అనుకో, మొత్తానికే కలవా. మొత్తానికి కలవా అంటాను. నీ అయ్య పొలమానే? లేకపోతే నీ అయ్య పొలం అనుకుంటాను. ఏంది పొట్టిదానా బాగా మాట్లాడుతున్నావు? బాగానే మాట్లాడిన బక్కదానా. ఓ సుందరిక మొక్కన్నానా, ఈ పొలం అయితే వంచని నీ సంగతి చెప్తా. ఓ కుక్క వంకిన మొక్కన్నానా, నువ్వేనా నా సంగతి చూసేది? నేనే నా సంగతి చూస్తావు. అయినా పొలం మంచి నాకెందుకే, ఇప్పుడే చూసుకుందా. ఏది చూసుకుందాం రాయే. ఇక సికవరి లేకపోతే నా పేరు రాజుకనే కాదే. బాగా మాట్లాడుతున్నా నువ్వు. నేను బక్కదానా మాట్లాడేది నల్లి కుట్లేదానా నీ వాళ్ళగా.
కొడుక వీళ్ళు మన మానం తీసినట్టున్నారా? అరే నువ్వు పోయి నా పిల్ల నాపు, నేను పోయి నీ పిల్ల నాపుతా. అన్నా నువ్వు పోయి నీ పిల్ల నాపు, నేను పోయి నా పిల్ల నాపుతా. నీ తనుకోడు మంచిగా కాదు. నీ అవ్వ ఇది చూడ్డానికి బక్కనే ఉన్నది కానీ బాహుబలి సినిమాలో దున్నపోతు కంటే బలంగానే ఉన్నది. ఏమైందా? ఎప్పుడు నెలనా ఎవరో వచ్చినా నిలబెట్టుకుంటారు. ఇగో పొలంలో సరసమానంగా ఆకున్నప్పుడు సరసమానంగా పని చేయాలి. ఈ నల్ల మొక్కం నాకడ తక్కువ పని చేసుకుంటూ నా మీదకి వెళ్ళొస్తుంది. ముదిరిపోయిన బెండకాయ మొక్కన్నానా ఆపురే. మిమ్మల్ని పొలంగా మనం పంపించినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. అయ్యో బావా కాళ్ళకు చెప్పులు లేవు కదా, ఎట్లా కొట్టుకుంటావు? మీరు నడువురు ఇడికెళ్ళి. అవురా తమ్మి, వీళ్ళతో మన కోసనే ఉన్నది కదా. అవునే అన్న, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి వస్తలేదు. వీళ్ళు ఎన్నడు మారుతారో ఏమోరా. వాళ్ళేదో మాట్లాడుతున్నారే, రోజు రోజులు ఎక్కువైతుంది కానీ తక్కువైతే తెలియదు. ఏ గంతే పడరా, ఎప్పుడు ఏం జరిగేది ఉంటే అది అవుతుంది. అన్ని మనం అనుకున్నట్టు అయితే ఏమైందన్నా గిడేం చేస్తానవే? నా పిల్లం ఇప్పుడే అన్నం వేసుకొచ్చింది తింటానా. నువ్వు కూడా ఒక ముక్క తిని. ఏందన్నా గిట్ల కారడం ఆడబడుతుంది? మరి లేకుంటే ఏంద్రా, గబ్బిలంగా చెట్టు కూలాడబడ్డట్టు నేను ఈ పేపర్ పట్టుకొని ఊలాడుతాను. కనబడతలేదా నీ కాళ్ళకు? అన్నా నీకు ఇవ్వలాగా వేత. సరే పోయిరా. ఓకే. పొలం కాడికి పోదాం. అవునే అన్న, మీ తమ్ముడు చూసినావా? వాడు పెద్ద పెద్ద బండ్లు వేసుకొని తిరుగుతాడు, నువ్వేందే ఇంకా డొక్కు బండి వేసుకొని తిరుగుతున్నావు. ఇక వానికి పెద్ద పెద్ద ఫోన్లే, నీకైతే చిన్న ఫోనే. ఓహో, ఇప్పుడు వాడు పెద్ద పెద్ద బండ్లు ఫోన్లు వాడుతానని నేను వాడి మీద ఈర్ష్య పగ ద్వేషాలు పెంచుకున్నారా? అంతేనా? అట్లా కాదన్నా. మరి ఇంకెట్లరా? అరే విడిపోయిన అన్నదమ్ములను కలుపుర్రా, కలిసి ఉన్నోళ్ళను విడదీసుడు కాదు. అయినా ఎవడో ఏమో చెప్తే విడిపోయే బంధం కాదురా మాది, రక్త సంబంధం. అరే ఇట్లా ఒకని గురించి ఒకనికి ఎక్కించేప్పుడు బంద్ అయ్యిర్రా. అయినా ఇట్లాంటి వాళ్ళు చెప్పుడు మాటలు పట్టుకొని వెనుక ముందు ఆలోచించకుండా ఎంతో మంది అన్నదమ్ములు విడిపోతున్నారు. అన్నా పొలం కాడికి పోదామే. పొలం కాడికి పోదాం కానీ అన్నం తిన్నవారా? తిన్నా. సరే బట్టలు మార్చుకోకపోదాం. సరే అన్న. తమ్ముడు పొలానికి అంత రోగం తాకింది కారా, మందు కొట్టాలి. రేపు కొడదామన్నా. సరే పొట్ల పొన్న గడ్డి బాగా పెరిగింది, పారవాడుకరా చెక్కుదాం. సరే అన్న. అవునే నువ్వు చెప్పినట్టు ఒడ్ల పుట్టి గట్టికి బాగానే ఉన్నదే. సప్నకు అదే చెప్పి కోపియాలి. ఇక మనం వాళ్ళకే చెప్పాలరా. వాళ్ళకి చెప్తే గడ్డి కోతారో లేదో తెలియదు కానీ వాళ్ళ చికెన్ టికలు అయితే కోసుకుంటారా. నీ రాయి చల్లకుండా వెళ్తలేదు ఎవరు. ఏంటిదన్నా అది? ఏమోరా, ఏదో డబ్బలేదు. అన్నా బంగారమే. అన్నా ఇదో బండట్లు అనుకున్నా కానీ
బంగారం వసంటి బాక్స్ బయట పడ్డదే. బంగారం వసంటి బాక్స్ కాదురా, బంగారం బాక్సే బయట పడ్డది. అన్నా మన పంట వండిందే. అవురా తమ్మి, మన పొలమే ఇంకీనలే, పంట ఏడ వండిందిరా? ఆ పంట కాదే ఈ పంట. ఇంకేందన్నా ఇంటికి తీసుకొని పోంపా. ఇప్పుడు అద్దురా, అందరు చూస్తారు. చూసిరనుకో ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. రాత్రి రచ్చుకుంటూ పోదా ఈ డబ్బా వాటు అలా పెట్టి మట్టి కప్పుదా. సరే అన్న. ఈ రోజు నుంచి మన తలరాతలు మారిపోయినాయే. ఎందుకు బావా? తలరాతలు రాసుకున్న పెన్నుగిడి దొరికిందా? పెన్ను కాదే, పెంట మొకందానా. మన పొలం కాడ పెద్ద బంగారం ఉన్న బాక్స్ దొరికింది. బంగారమా? ఏంటంటే మీరు అనేది? మన పొలంలో బంగారం దొరికిందా? నిజమేనే పిత్తిరిదానా. కొంచెం అయినాక తమ్ముడు నేను పోయి తీసుకొస్తాం, అప్పుడు నమ్మదు గాని. మీ అన్ననా? మధ్యలో మీ అన్నెందుకు? మొత్తం మనకు కాదా? ఏ మొత్తం మనకు కాదే, మా తమ్మునికి సగం మనకు సగం. లేదు, అదంతా మనకే కావాలి. నేను చెప్పినట్టు చెయ్యి. మీ తమ్ముని చంపేయి. నీకు పిచ్చి గిట్ల పట్టిందానే? మానవులు అప్పుడేందే? పిచ్చి కాదు, ఏం కాదు. ఆ బంగారం అంతా మనదే అయితే పెద్ద పెద్ద బంగారు కార్లు కొనొచ్చు, మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అయినా నీకు ఒక్కనికే ఉన్నాడా తమ్ముడు? భూమి మీద ఎవరికి లేరా? అంతే అంటవానే? అంతే. ఇగో ఈ కత్తి తీసుకొని మీ అన్నని పొడిసేయి. ఇగో ఈ విషయం ఇచ్చి మీ తమ్ముని చంపేయి. సరేనే. సరే తమ్ముడు పోదాం. ఏమైంది తమ్ముడు గట్ల అవుతున్నా? అసలు ఏమైందో చెప్పురా. అక్కడ పెద్దబావను చిన్నబావా పోదాం పాయ్. పోదాం గాని నీకు దూపైతుంది కావచ్చురా, నీళ్ళు. అన్నా అటు వస్తారు దూరే. తమ్ముడు, నువ్వు తాగిన నీళ్ళలో విషం కలిపిందా?
బావా నీకేం కాలేదుగా? నువ్వు చంపినావు అని చెప్పింది తమ్ముడు. అరే తమ్ముడు, నీ వదిన బంగారం మీద ఉన్న ఆశతోటి నిన్ను చంపడానికి పాయిజన్ డబ్బు ఇచ్చిందిరా. మీ మరదన తక్కువ తినదా? నిన్ను చంపడానికి ఏకం కత్తే నాకు ఇచ్చింది. ఇదే మంచి టైం రా, వాళ్ళకు మంచిగా బుద్ధి చెప్పాలి. ఏం చేద్దామన్నా? అరే బామ్మర్ది ఇరా. ఏంది బావా గిట్లా నీకు పిలిచినావు? అరే బామ్మర్ది, నువ్వు మీ అక్కల దగ్గరికి పోయి పొలం కాడ పెద్ద బావ చిన్న బావ ఇద్దరు కలిసి పొడుచుకొని సచ్చిరని చెప్పు. ఎందుకు బావా? నువ్వు పోయి చెప్పురా, తర్వాత అన్ని నీకే తెలుస్తాయి. మీ ఇద్దరు మమ్మల్ని చంపుకోమని చెప్పి పంపించారు కదా, అదే ప్లేస్లో మీ అన్ననో తమ్ముడో ఉంటే గట్లనే చచ్చిపోమని చెప్పేటోళ్ళ? స్వప్న, నేను మాత్రం మంచిగా ఉండాలనుకోవడం స్వార్థం. అదే నేను బాగుండాలి, నా వల్ల 10 మంది బాగుండాలనుకోవడం మంచితనం. ఆ మంచితనం మీలో లేదు. అయినా మనం బతుకున్న నాళ్ళు అన్నీ కావాలనిపిస్తుంది. పేరు కావాలి, డబ్బు కావాలి, పక్కోడు ఎదుగుతుంటే చూసి కుళ్ళుకోవాలనుకునే చిన్న దుర్మార్గమైన స్వార్థం కూడా ఉంటుంది. అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, కానీ బతుకున్న నాళ్ళు ఉన్నా కూడా పోయేటప్పుడు ఏం పట్టుకపోం. గుర్తుపెట్టుకో. బావా మాకున్న అత్యాశ ఈర్ష్యతో ఎంతో ఘోరం జరిగిపోయేది. ఇన్ని రోజులు డబ్బే జీవితం అనుకున్నా, కానీ డబ్బు కన్నా పేరు కన్నా ప్రేమ అనురాగాలే ముఖ్యమని ఇప్పుడు తెలిసి వచ్చింది బావా. బావా ఉన్న రోజులు మనుషుల మీద స్వార్థంతో బతకడం కంటే నలుగురితో ప్రేమగా ఉండాలని మాకు అర్థమైంది. మాలో ఈ మార్పు రావడానికి కారణం ఆ లక్ష్మీదేవతనే ఇలా వచ్చి మా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి చచ్చే వరకు ఎలాంటి గొడవలు లేకుండా తోడబుట్టిన అక్క చెల్లెల్లా కలిసి ఉంటాం. ఏమైంది? చూడు, మన బాధలకు బయట వాళ్ళు కారణమైనా పర్లేదు, కానీ మన బాధలకు మనమే కారణం కాకూడదు. మనుషుల మధ్య వ్యత్యాసాన్ని చూడు, మనుషుల మధ్య కాదు. ఇక్కడ నుంచి కలిసిమెలిసి ఉంటుంది. అవే అక్క, నిన్న సీరియల్ చూసినావా? సొంత అక్క చెల్లెలైన మమత మోనిక ఎట్లా లొల్లి పెట్టుకొని విడిపోయినలో. ఏమో చెల్లె, నేను చూడలేదు, మా ఆయన చూడనీయలే. అయ్యో, నేను అప్పటి నుంచి చూస్తలేను. ఏళ్ళకేమైంది అక్క? ఇదా చెల్లె, నిన్న టమాటాలు గోయంగా కొంచెం తెగింది. అయ్యో, కొంచెం చూసుకోరాదా అక్క? చూడు ఎంత బాధ అయిందో. ఇది ఏది ఇంకా తెలియదు కదా. అట్టనా నడు. ఈయనకేం పని లేదక్క, ఊకే వెళ్తాడు. సరే నేను మళ్ళీ వస్తా. ఏం చెప్పు? ఏ అల్లకు పోయినవే? ఈ మూడింటి దాకా ముచ్చట పెట్టుకుంటుంటది అవుతానా? అయ్యో రానే పడితేని ఎందుకట్లా ఉరుతాను? మా వచ్చినట్టే ఉన్నావు కానీ ముచ్చట అంటే మొగనే మర్చిపోతావు. ఇక పో, పోయి అన్నం పెట్టుకురా పో. నీకు ముచ్చట మీద ఉన్న సోయి నీకు మొగని మీద ఏముంటుంది? ఏడనే గా మిషనుడు అత్త అత్త అని రానే రాలే. అయ్యో, ఇయ్యాను కూడా వనకోసుడు కానట్టేనా? నీ కోసుడు చెర్లా పోను. ఇక అంతే మరి, రేపు అత్తరు కావచ్చు. ఇక అన్నం పెడుతున్నాడు.
తీసుకురా. అట్టనా? అన్నం వేసుకొచ్చిందా నువ్వు నీళ్ళు ఇయ్యాలని తెలియదా నీకు? తెలియదు. ఎందుకు తెలుస్తుంది? మొన్ననే చేసుకుంటున్నావు నువ్వు నన్ను. మాసాలు కానీ తిను. నువ్వు చెప్పాను కదా. ఓ చెల్లే అక్క ఇక నీళ్ళకి పోతే కాదా? సరే పోదామా. నీ బిందిటి పెట్టక్క. ఏ ముందు నీ బిందె నింపుకో చెల్లే. అబ్బా ఎవరి బిందె ఏమైంది అక్క? ఇటు పెట్టరాదు. ఎవరో ఒకరు పోసుకోలేరే చెల్లే. అయ్యి నేను చేస్తుంది అక్క. చేస్తాను. మన ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు కందాన్ని మండుతున్నాయి. మీ ఇద్దరి మధ్యలో పెట్టవలసిందే పుల్ల. ఇగో నేను పొలం కాడికి పోయేస్తాను మరి. సరే పోయిరా. ఉన్నావా చెల్లే? ఉన్నక్క. ఏం లేదు చెల్లే, చాయ్ పెట్టుకుంటానని చూశారు, చక్కెర అయిపోయింది. ఇంత చక్కెర పెడతావేమని వచ్చిన. ఏ పెడతాక్క, కట్టరా తీసుకొస్తా. ఇగో అక్క చక్కెర. సత్తన్న లేడా చెల్లే? లేడక్క, అట్లా బయటికి పోయి వస్తా అమ్మ. సరే నేను చక్కెర తెచ్చినా కానీ ఈ చక్కెర నీకు పెడతా. అయ్యో అక్క, నువ్వు పెట్టకుండా ఏమన్నా అంటానా? చెల్లే నువ్వు ఇంత మంచిదానివి, అట్లాంటి నిన్ను పట్టుకొని గన్ని మాటలు ఎట్టాన బుద్ధి అయింది దానికి. ఎవరక్క? ఏందుకు తీసెళ్ళే, మళ్ళీ నేను మీ ఇద్దరి మధ్యలో పుల్ల పెట్టినట్టయితే. ఏ గట్లెందుకు అవుతుంది అక్క? ఇడ కూర్చో చెప్పిగా. ఇంకేవాళ్ళు చెల్లే ఈ ప్రియనే. ఏందక్క నువ్వు అనేది? మన ప్రియనా? మా నాన్న నువ్వు అనుకుంటే సరిపోతా చెల్లె, అది అనుకోవద్దా? మొన్న నీళ్ళకి వచ్చినప్పుడు. అంటే నేను రానప్పుడు కూడా నీళ్ళకి వచ్చిందా? అంటే నువ్వు వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటున్నావే ఇది. ఇక నేను మొన్న అడిగినా సిరిశైలు నువ్వు సంతక్క జరన లెక్కుంటారంటే ఏమన్నా తెలుసా? ఏమన్నదక్క? గా కర్రీది నాకు అక్కేంది అని అన్న చెల్లె. నన్ను అంత మాట అన్నదా అది? అంతేగా చెల్లె, నీకు మంత్రాలు వస్తాయట, నువ్వే అన్ని సగం సామానాలు ఇంటికెళ్ళి తెచ్చుకుంటావాట. ఇక నువ్వు అమాయకురాలు కాబట్టి గిట్నే ఉంటాయి చెల్లె. ఇంకేమన్నదక్క? ఏమని చెప్పాలి, ఎన్ని అని చెప్పాలి, ఎన్ని చెప్పినా తక్కువనే. చిచి ఆ దొంగ ముండ ఇట్లాంటిదని అనుకోలే నేను. ఇగో నువ్వు నా చెల్లాసుడు అని చెప్పిన నీవు. సరే అక్క, నువ్వు చెప్పకపోతే నాకు ఇట్లా తెలుస్తుంది. సరే చెల్లె నేను పోతానయ్యా. సరే అక్క. అబ్బా ఇప్పుడు నా పానం సగం సలవాటు. ఏమైంది? నీళ్ళు అవుతున్నాయనే? ఇప్పుడే పోయి మీద నీళ్ళు పెడుతున్నాయి, ఆగరాదు? గా ఫోన్ వస్తాను చూడు. చూసినా. ఈ బొందలు చూసినా కంటి. హలో బాపు. ఏం లేదు బిడ్డ, మన తమ్ముడు మీ ఊరు నుంచి పనికి పోతాడు, ఆంతోనే కూరగాయలు పంపిస్తాను, తీసుకో. సరేనా బిడ్డ? సరే బాపు. సరే బిడ్డ, ఉంటానా మరి. సరే బాపు. ఏంటిదన్నే?
ఏ మా బాపు మా తమ్ముతోని కూరగాయలు పంపిస్తాడట, తీసుకోమని ఫోన్ చేసిండు. ఇంకెంతసేపే పోతావా పోయావా ఇగల ఛాయ్ పోతా ఆగరాదు. పొద్దున్న నుంచి ఛాయ్ ఛాయ్ అని మనసున పట్ట నీకున్నా ఏందే నేనే మనసున పట్టని ఇంతలేనా నీకు? పొద్దుగాల ఏదైనా బట్టల మీద పని పెట్టుకుంటుందా చెప్పు? మరి ఛాయ్ ఛాయ్ ఒర్రే బదులు నువ్వు పెట్టుకొని తాగితే నీ కిరీటం ఏమైనా పడిపోతుందా? ఇక నేను పెట్టుకొని తాగడానికే నాన్న నేను లగ్గ చేసుకున్నది. మరి ఎందుకు చేసుకున్నట్టు? ఎందుకో ఒక అంతం కానీ నీ పని కానీ నీతో ఎవడో రాలే. ఇంకా నీళ్ళు తీసుకట్టాక పొయ్యిల కట్టలేకే. మళ్ళీ పోతారా ఇక బిందె అనుకోని 100 రోజుల పనికి పోతారు అత్తవా? ఏంది 100 రోజుల పనికా? మరేమోనట బిందె పట్టుకుని ఏడికి పోతారు? నీళ్ళకి పోతాను. అరే ఆగే ఇక ఛాయ పెట్టినాక పోదు. నీ మళ్ళీ వచ్చినాక పెడతా. అవ్వ నేను బుద్ధి తక్కువ ఇలాగా చేసుకున్నానే. ఏయ్ బొక్కనిడు, నేను ముందుగా వచ్చి పట్టుకున్నా, నువ్వు విడువు. ఎవలే ముందుగా వచ్చి పట్టుకున్నది? నేనే పట్టుకున్నా. ఏం తగ్గిందని నన్నే అంటానమేంది? ఏడ సక్కలేందానా? ఓ బోర్డు సోప్దానా, నువ్వేమైనా సక్కగా ఉన్నావానే? మిడిగుడ్లదానా? ఓ బక్కముండా, నీకేం పుట్టిందే? పొద్దుగాల నన్ను తగులుకున్నావు. నీ ఇంట్లో పీనికెళ్ళా. ఓ తాకుడు కాలదానా, నా ఇంట్లో పీనికెళ్ళంటావానే? నీ ఇంట్లోనే పీనికెళ్ళా. నీ మొగునికి అసలు రాను. నా మొగుని అంటే బావే, నీ మొగునికి జట్టలు గుట్ట. నీ మొగునికి వస్తే అరే సత్తన పిల్లం మలన్న పిల్లం కొట్టాడుకుంటారా? పారా చెప్పొద్దాం. నీ పాడుగాను ఈ పోరగాని లొలిగి టాప్తరేంది? ఆగురా, ఇట్లాంటి సీల్ ఎక్కడ దొరుకుతారా? 10,000 ఇచ్చినా దొరకది. మరి ఏం చేద్దాం రా? అప్పుడే నోరు మూసుకొని చూడు, కొట్టుకుంటారు కావచ్చు. వీళ్ళు నా సొంటలో ఉన్నట్టున్నారు. నీ నీళ్ళకి వచ్చిందని తెలిసి ఊపుకుంటే బిందె పట్టుకొని వచ్చినావానే? లేకిడతానా? నా బిందె అరే వాళ్ళు దంచుకుంటాను 1000 రూపాయలు పెట్టరా. దంచుకోరా, నేను 1000 రూపాయలు పెట్టరా. నేను ఇది ఇంకా లేదుగా. పోతాడికి ఇంతసేపా? గీ పోరగాలు లేని గీడ అంగవాడి తొంగి చూతారు. గీలేని గిట్ల పెట్టుకుంటారు. సత్తిగా లేడైంది. సత్తిగా అరే సత్తిగా ఏంద్రా మళ్ళీగా అరే నీ పిల్ల నా పిల్ల కొట్టుకుంటారు. పారా ఊరి అక్క పారా. మంచి మాట్లాడ చెప్తానా? నువ్వు మంచిగా మాట్లాడు. బర్రె ముక్కు ఏమనుకుంటాను? పొద్దుగానే ఇంత పెద్ద నోరేసుకొని పడతాను. మంచిగా మాట్లాడి చెప్తాను. పొద్దుగాల ఏంది ఈ లొల్లి? మంది అందరు చూడంగా అదే నాతో లొల్లి పెట్టుకుంటాంది. అయినా నువ్వు నన్ను చూసినావా? ఎవతే లొల్లి పెట్టుకున్నది? పోషమ్మకులో వద్దాంపా. కావాలని ఎవతే లొల్లి పెట్టుకున్నది? ఏం లోలే నడు, నువ్వే చూస్తాను ఇంకేడ పట్టవా? అరే వాళ్ళు రాకపోతే వీళ్ళు కొడుతున్నట్టు లేరా? అవునరా, నిన్నటి దాకా మంచిగానే ఉన్నారు కానీ మాయలో ఏం రోగం పుట్టింది? నాకేం ముట్టలే, దానికే ముట్టింది మాయదార రోగం. ఈ ఆడలతో గిట్నేనే ఎప్పుడెట్లుంటారో తెలియదు. సరే నేను పొలం కాడికి పోయాత 3 వరకు అయితే నీళ్ళు కాబట్టి మంచిది. చెప్పే. ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. నాకేమైనా పనా పాట? తినడం తిరగడమే కదా. కాకి పాడుగాను ఒర్రుకుంటే మా ఇంటి చుట్టే తిరుగుతాంది. ఆడ కాకేడున్నదే కర్రెదానా? నువ్వు నన్నే అంటున్నావు, నాకు బాగా తెలుసు. గీ సత్తన్నోళ్ళు లేదేనా? ఇదే కదే మొన్న ఫ్లిప్కార్ట్ లో వాషింగ్ మిషన్ ఆర్డర్ పెట్టినట్టున్నారు కదా, వచ్చింది. చూసిన దాని సంబరం. బట్టలు విండే మిషన్ అట అది. దాని మొగంతో పెద్ద మిషనే కొనిచ్చుకున్నది. ఇక మన మొగలు ఉన్నారు, మిషన్ తెస్తారా పాడ? చేతులతోనే విండుకొని సావాలి. నాకేం తక్కువ పోయింది? నేను కూడా కొనిమంట నా మొగుడిని. అబ్బో
ఇదేమి చిన్నది కాదు, అదేమి చిన్నది కాదు. ఏంది ఏందే గిందే కొంటవా కొనవా? మనకేందుకే ఉన్నదే ఇద్దరమే. అంటే వాళ్ళు కూడా ఇద్దరే కదా ఉన్నది. అంటే అది తొడగోసుకుంటారని మనం మెడగోసుకుంటావానే? గయండి నాకు తెలియదు. పోయి కొనుక్కరాపో. ఏందే ఏదో కూరగాయలు లేపో అన్నట్టు చెప్తాను. నాకు అవన్నీ తెలియదు. వాళ్ళు కొనుక్కున్నారు. అది నన్ను చూసుకుంటా హెచ్చరిక చేస్తాను. అబ్బాయి సత్తిగాని కేడ పనిలేదు, నేను సంగతి చెప్తాను. సత్తిగా, అరే సత్తిగా, ఏంద్రా మళ్ళీ ముడతావు? అరే నువ్వు ఉన్న కాడు ఉండవారా? నువ్వు అది కొనిచ్చినేమో కానీ నా పిల్లలు నన్ను కొడుతుంది. నా పైసలు నా ఇష్టం, నీకేంద్రా? ఏంది నాకేమైతుందా? కొన్నోళ్ళు కొన్న సందాలు ఉన్నాక నీ పిల్లలు నా పిల్లలు కూడా హెచ్చరిక చేస్తాను కదా. అరే నీ పిల్లలకి పిట్ట చేత కాకపోతే నువ్వు కూడా కొనిరా. ఏయ్ నా మొగుడే నన్ను అనలే చేత కాదని. నువ్వేంది నన్ను అనేది? ఏయ్ నీకు సిగ్గులేదా? నన్ను గన్ని మాటలు అంటే నువ్వు సపరేకున్నావేంది? అరే నా పిల్లలంట వారా, దమ్ముంటే నాతో పెట్టుకోరా. పెట్టుకుంటారా? రా బయటికి రా. అత్త అన్నాడు. నీకు ఇచ్చి తగ్గుతుందా? రమ్మన్నప్పుడు పోతేది బయటికి నాడు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం మనుషులు ఉన్నారు? పన్ను పసినట్టు పలిచారు. మీకు మానవ సిక్కులు ఉన్నాయా? ఈ రోడ్డు దగ్గర మంది అందరూ కొట్టుకుంటారు. ఇంట్లో ఉన్నారే. హలో తమ్ముడు, హాస్పిటల్ తీసుకొచ్చినాం. 24 గంటలలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారక్క. అవునా? ఎన్ని పైసలు అయితే ఎట్రా? అక్క ముందుగాలైతే 3 లక్షలు తీసుకురమ్మని చెప్పారక్క. సరే నేను ఆ పైసలు ఎట్లయినా తీసుకొస్తాలే. ఏమైంది? సరే అక్క, ఉంటాను మరి. మా నాన్నకి గుండెపోటు వచ్చిందట. 3 లక్షల దాకా ఖర్చు అవుతాయట. సరే మరి మన దగ్గర అయితే ఏం లేకపోయా, నువ్వేం బాధపడకు. లచ్చక్క నువ్వు అడిగిరాకు పైసలు. మరి నువ్వు అన్నది కరెక్టే కానీ చెల్లె, నా దగ్గర పైసలు ఎక్కడి? ఏమైంది? ఏమన్నది? ఆమె ఇవ్వన్నది. మరి ఈ మళ్ళీ అడుగుదామా? వాళ్ళకి మనకు లొల్లాయే. ఎట్లా అడుగుతావు? పాపం వాళ్ళ నాన్న పానం మంచిగా లేదటని మనల్ని అడుగుదాం అనుకున్నారు కానీ లొల్లి అయిందని అడుగుతలేరు కావచ్చు. నువ్వేమంటావు? నేననేది ఏమున్నది? నువ్వు ఎట్లా అంటే అట్లనే. మీరు మాట్లాడుకున్నది మేము మొత్తం విన్నాం. మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకళ్ళ ఇంట్లో కష్టం వస్తే ఒక్కటే ఆ కష్టాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో నచ్చిన ఇవి తీసుకోరు. మళ్ళీ మీకు వెళ్ళినప్పుడే ఇయ్యేది. అవక్క మన ఇద్దరు సొంత అక్క చెల్లెలు లెక్క ఉండేటోళ్ళం కదా. మరి నన్ను గన్నని మాట్లాడాలని నీకెట్లా అనిపించింది అక్క? నేనెందుకన్నా? నువ్వే అన్నావు కదా చెల్లె. నేనన్నా? నీకెవరు చెప్పారు? ఇంకా లక్ష్మక్క చెప్పింది. నాకు కూడా అదే చెప్పింది. అంటే మన ఇద్దరం కలిసి ఉండు దానికి నచ్చలే, అందుకే దాని కళ్ళు మండి పుల్లలు పెట్టుకుంటూ వచ్చింది. అగో అదే అత్త అంది కావచ్చు. మీరు ముగ్గురు లోపలికి పోండి, అది ఏం చెప్తుందో చూద్దాం. ఏమైంది చెల్లె? పైసలు కావాలంటే కదా, మరి ఏమైనా దొరికినాయా? లేదక్క. ఇగో నీకు పైసలు కావాలని ఇక ప్రియ చెల్లెని అడిగిన. మరి అది ఏమన్నది అక్క? వాళ్ళు ఏ రోగాలు వచ్చి సత్య నాకేంది నేను ఎందుకు ఇస్తా అన్నది. ఆహా అట్లనా? ఇంకేమన్నా? మేమిద్దరం కలిసి ఉండు నీకు నచ్చక కళ్ళల్లో నిప్పులు పోసుకొని మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి విడవిస్తావే బర్రె ముఖం దానా?
ఇంకేం చూస్తానో చెల్లె 4 గంటల పడుతుంది. అబ్బా ఆగురే చెల్లె, అబ్బా ఆగురే. తప్పైందే చెల్లె మిమ్మల్ని విడదీసి, మళ్ళీ ఎప్పుడు ఎవరిని విడదీయనయ్యా. అయినా మీకు కూడా బుద్ధి ఉండాలి. ఎవరితో వచ్చి పుల్ల పెట్టంగానే అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా దాని మాటలు నన్ను నిలబెట్టుకుంటారా? సరే అయిందేదో అయింది, ఈ కాంచి మంచిగా కలిసి ఉండు. ఇంకా నువ్వు వీడు ఏం చేస్తాను నాడు. మన వాడకట్టల్లో ఎన్ని లొల్లులు పెట్టుకున్నా ఏదన్నా ఆపదైతే మాత్రం కలిసి ఆ కష్టాన్ని దూరం చేసుకోవాలి. అట్లనే ఏ ఊరికి పోయినా ఇటువంటి పుల్లలు పెట్టి లొల్లులు పెట్టించేటోళ్ళు మస్తు మంది ఉంటారు. అవి పట్టించుకొని లొల్లులు పెట్టుకొని మీ బంధాలను నింపుకోకూరి. సరేనా? మీ మనగల్లి థియేటర్. సరే చెల్లి, మేము హాస్పిటల్ పోయేస్తాం, ఇల్లు చూసుకోండి. సరే అక్క. వారి అమృతం లాంటి కళ్ళు ముందర పెట్టుకొని ఏమో దీనంగా చూస్తాను ఏదిరా. ఏమోరా, ఈ మధ్య చూసుడు తప్ప చేసుడు ఏమైతే లేదు. అరే ఆ బాధ నాతో మంచుకోరా. ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి? నా పిల్లలకు నువ్వు నా చెల్లెకు నిమిషం కూడా పడతలేదురా. ఓ సిని గీదానికే నువ్వు బాధపడేది. గీదానికేనా? నీకో చెల్లి ఉండి పెళ్లి అయితే అర్థమవుతుంది. ఒక్క దమ్ము గట్టి రావురా, నీ మనసు మనమవుతుంది. రాయశంగోడు మాను గట్టి కలంపుతుందా? అతను ఒక 2 నిమిషాలు. గౌడు మావుని కళ్ళు గట్టిగా అంపే. మావాడు చాలా బాధ మీద ఉన్నాడు. మా సాయిగానికి కూడా గట్టిగానే అంపే. కళ్ళు ఎట్లెట్లా లోపలికి పోతుందో నేను చెప్పే కథ ఇంటే అట్లట్లా నీళ్లు గారాలి కళ్ళకి వెళ్ళి. అన్న ఇది ఏంటి అంచుకొని తాగురే, నీకు పొద్దాడెక్కి మళ్ళీ అత్తగాని. ఇక నువ్వు పోయిరావే, మేము తాగుతాం కానీ. ఇప్పుడు ఎప్పుడో ఏమైందో జస్ట్ ఒక గంట కింద ఏమైందంటే పెళ్ళై సంవత్సరం అన్న కాలేదు, అప్పుడే మా అన్నను కొంగున కట్టేసుకుంది. మా అమ్మ నాన్న వెనక నుంచి అన్ని మా అన్నయ్యండు. ఇది ఎప్పుడో మమ్మల్ని విడదీసేటట్టే ఉంది. దీన్ని కొంచెం దూరం పెట్టాలి. అన్నయ్య 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 నీకోసం రంగయ్య మామ వచ్చిండు. ఆగు. ఏ ఆగు. చెల్లె ఇక్కడ ఎవరు లేరు కానీ. అయ్యో చూసి చూసి బయట కావచ్చు అన్న. అగో నేను మాయలమే వచ్చి వచ్చినోడు మాయలమే అయిపోయిందా? నాకు తెలిసి ఎవ్వరు రాలేదని. నేను కలిసి ఉంటే నీ కళ్ళు మండుతాయి. నిన్ను చూస్తే కళ్ళమంట కాదే, నా ఒళ్ళంతా మంటే. బావా, ఇది బావా అని పిలిచిందంటే ఏదో ఉన్నదన్నట్టే. ఏందే? నాకు 6 నెలల నుంచి ఒక్క చీర కూడా కొనియలేదు కదా. నాకు ఒక మంచి పట్టు చీర కొనివా? పట్టు చీరనే కదా కొన్నా తీయే. అన్నయ్య నాకు కూడా డ్రెస్సులు కొనియక బగ్గ రోజులైతే ఉంది. ఒక్క 10,000 ఇచ్చిన అనుకో, నేను కూడా డ్రెస్సులు కొనుక్కుంటా. అబ్బో ఇక్కడ ఇంకొద్దిసేపు ఉంటే నా లాగు వలుగుతుంది. ఇక అబ్బా ఏందన్నా సప్పుడు అయ్యో. అది 10,000 కదా, ఒక్క 10 నిమిషాలు పట్టుక. బావా నా పట్టు చీర. పట్టు చీరే కదా పట్టుక. అబ్బో అంగడి బొమ్మకు గొంగడి ఉన్నట్టయితే నీ ముచ్చట.
నీకు చెప్పింది ఒకటే సీన్ రా, ఇంకా మొత్తం స్క్రీన్ ప్లే చెప్తే ఈయనే సత్తావు. అన్నా ఇది గుండె కాదే మరి బండనే. బండో కిలబాటో పోదాం పార. చుక్కల్లే తోచావే ఎన్నెన్నె కాచావే ఏడబోయావే. ఏంటన్నా పొద్దుగాల వేనావు? ఆడ మన కర్రీసాయి గారు కలిసిండే, ముచ్చట పెట్టేసరికి లేట్ అయింది. అయితమే గాని పొద్దు నుంచి ఏం కూర ఉండదు. నాకు ఇలా చికెన్ తినబుద్ధి అవుతుంది. తేపు. నీకు చికెన్ తినబుద్ధి అవుతుందని తెలిసే చికెన్ తెచ్చిందే చెల్లె. తీసుకొని పోయి మసాలా వేసి అటుపో. హలో హలో తమ్ముడు, ఎక్కడున్నావురా? ఏడుటక్క మన ఇంటికానే ఉన్నా, మెట్ల కాడ కూర్చున్నా. సరే గాని ఇలా బావ కోడికూర పట్టుకొచ్చిండ్రా, ఇంటికి రా. అయితే కూర ఉడికేలేపు అక్కడ ఉంటా. సరే. అబ్బా చికెన్ అనగానే తమ్ముడికి ఫోన్ చేసుకున్నది రమ్మని. చికెన్ అయిపోయేదాకా పేపర్ చదువుతా. అబ్బో ఇక ఈ టైంకి పేపర్ చదవాలి. అయ్యో పిచ్చిదాన, నీళ్ళు ఉడికైనప్పుడే తానం చేయాలి, మనిషి ఖాళీగా ఉన్నప్పుడే పేపర్ చదవాలి. మాసాలు గంతి చెల్లెకు పిల్లానికి పడతలేదని ఇల్లు పెట్టిపోయి రెండో సెటప్ పెట్టిన మొగడు. మొగుడి గారికి బాగానే కోరికలు ఉన్నాయి కదా. నాకు ఇంట్లో ఈళ్ళతోనే వశపడతలేదంటే మళ్ళీ ఈడో కూడా వచ్చింది. ఓ బావా ఇప్పుడే వస్తాను వారా బా. మరి ఇప్పుడే వస్తాను బావా. అవును కానీ ఇంట్లో చికెన్ ఉడికినట్టుంది కదా. అవురా బా, మరి నువ్వు ఇప్పుడే వస్తానో కదా, ఇంట్లో చికెన్ ఉన్నట్టు నీకెట్లేరు కదా. ఏం లేదు బావా, నీకు రాంగా గర్వాల వాసన వస్తాను. వాసన కరెక్టే, వాసన వాసన. అవురా బా, మరి ఈ బండి ఎప్పుడు కొన్నావురా? ఆ బండి అమ్మినవా? 10 రోజులు అవుతుంది బావా అది కొని. ఎంతైనా మీరు బలిసిన వాళ్ళు రా, పెద్ద పెద్ద బండ్లు కొంటారు. ఇప్పుడే వచ్చిన ఎవరు తమ్ముడు? అమ్మకి ఇట్లా అంతా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు అక్క. సరే పాండి, అన్నం పెడతా. తినరు తినరుగా బావా తీసుకుంటారా? ఏమన్నా కల్లారా లేకపోతే తాగి తాగి అలవాటు అయిందా? బోయిది తిను బోసిడి. అబ్బా ఎక్కువ ఇంటికి బామ్మాడు వచ్చినని నాకే ఇస్తాడు మా బావ. అబ్బా లెగ్ పీస్ మా అన్నకు నేనంటే మస్తు ఇష్టం, అవి నాకే ఇస్తాడు. అబ్బా లెగ్ పీస్ మా ఆయనకి నేనంటే మస్తు ఇష్టం, అది నాకే ఇస్తాడు. ఆగో లెగ్ పీస్ ఉన్నది కదా, ఇక నేను ఇంట్లో పెద్దోని కాబట్టి వేసుకుంటే ఇవ్వలేమన్నారు. ఈ ముగ్గురు ఇట్లా ఎవరికన్నా వేసింది అనుకో, కుక్కల కొట్లాటే నేనే వేసుకుంటా. పట్రా బామ్మ. ఏ అది బావా చేతికి ఒకటి పెడతాను ఇట్లా పెట్టినా. చెల్లె ఇవ్వాలి. ఇవ్వు నువ్వన్నీ వేసుకోవే. నాకు వద్దు బావా, నువ్వు తిను. నువ్వు తింటే నేను తిన్నట్టే తిను. బాబాయ్ బాబాయ్ నిన్ను మా ఇంటికి కొంచెం అయినాక మా డాడీ రమ్మంటాడు. హై లెగ్ పీసు. ఆఖరికి నీకు రాసి పెట్టిందన్నమాట. నేను తింటే ఇళ్ళ జిట్టే తాకేది. ఇగో ఏందే దిగుదా. ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, మీ చెల్లెం పెట్టమనవా? చెల్లె గడ కొన్ని బట్టలు ఉన్నాయి అట పిండే. సరే అన్న.
నాతోటి పని చెప్పించుకుంటావా? ఏ పది నచ్చినాక మొత్తం పని దాంతోనే చెప్పిద్దామే. మనం ఇంట్లో కూర్చొని టీవీ చూద్దాం. మా మంచిగా అప్పుడు మా అన్న ఎంత మంచిగా ఉండేటోడో. మా అన్నను మొత్తం కలుపుకున్నది. ఆగో ఈ బుజ్జి ఒకదే నీళ్ళు చెప్తాను కదా. బుజ్జి ఓ బుజ్జి బుజ్జి నీ లాత చేతితో నీళ్ళు చెప్తే నీ చేతులు కనుకో బుజ్జి. నేను ఉండగా ఎందుకు బాధ? బజ్జంత లేడు కానీ బుజ్జి అని పిలుస్తాడు. అరే తమ్ముడు ఏందక్క? అక్కడేం చేస్తాను రా? ఏమిలేదక్క, సప్నకు సాయం చేస్తాను. చేసిన గడికి మాట్లాడు కానీ ఈ బకెట్ తీసుకుని గడ పెట్టుకో. అబ్బా గదే కదా అక్క, నువ్వు తీసుకోపో. ఏం చేస్తాను? ఈ బట్టల్ని బిల్లింగ్ మీద ఎండెత్తా. నేను ఉన్నాగా నీకే. దీన్ని ఇంటికి పిలిచుడు నాది బుద్ధి తక్కువ. ప్రియా ఏంది చెప్పు, ఎందుకు పిలిచినావు? అయ్యో గదేం బెదిరించుడే, బావ ఎందుకు పిలిచినావు అని అనరాదా? పిత్తగాని ఏందో చెప్పు. ఒక ముఖ్యమైన పని మీద ఊరికోవాలి. నేను ఈ ఊళ్ళోకి వచ్చేలోపు తయారై ఉండు. ఏందో అంత ముఖ్యమైన పని? నువ్వు నాతో నస్తావు కదనే, నీకే తెలితే తయారుగా పో. ఈ బిత్తిరి పోరేంది అంత ఏటో బిత్తిరి బిత్తిరి చేస్తాంది. దొంగ మొహంది సబ్బెత్తుకపోయినట్టున్నది. ఈ నూరికి పోనే కొనిపోయిగా. ప్రియా ప్రియా ఏమైందే? తయారుగా అని చెప్పినా కదా, ఇంకా అట్నే ఉన్నావు. నేను రాను, నువ్వే పోయి రాపో. అయ్యో నీకు మాయలమే ఏం రోగం పుట్టిందే? నేనేమో అయితే తీ. లేడు, పొద్దునెప్పుడో వేయండు, ఇంకా రాలేదు. బాగా తిని ఊరి మీద పడి తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా సాయి. ఇది నన్నే అంటుంది. పంది లెక్కల తిని ఇంట్లుండే బదులు అటు ఇటు తిరగచ్చు కదా సాయి. నేను నిన్నలే, నా జోలికి రాకు. ఆగు, మా అన్నయ్య రాని నన్ను తిట్టినవని చెప్పి నేను పొట్టు పొట్టు కనిపిస్తా. ఎందుకే నీకు చేతులైతే లేదా? కుక్క పనులదానా. ఊరి అక్క దంచుకుంటారేంది? నన్నే కుక్క పనులదంటావనే బర్రె మూతురానా? ఏందే ఏడుగు చెవులు దానా? ఏంది రాపేది? ఇదంతా నీ వల్లే కదా. ఉరి మంగళేదం పడ్డట్టు వీళ్ళు వచ్చి నాణ్యత పట్టరేంది? ఏం చెప్తానవు అక్క? ఏం లేదు చెల్లె, బియ్యంలో మెరుగలు ఉంటే చూస్తాను. అయితే కానీ ఎటు పోతున్నావు నువ్వు? ఏ తెచ్చుకోండి అక్క, నీ దగ్గరికి వచ్చిన. అయితే కానీ కూసో. అయితే కానీ మీ వదిలినితో మంచిగా మాట్లాడుతుందా? ఏం మంచిగా అక్క, ఇంట్లో అన్ని పనులు నేను చేయాలి. ఏ పని చేసినా నన్ను ఓర్వనే ఓర్వది. సరే గాని తిన్నావా మరి? ఇలా చేయక మా వదిన రొట్టెలు చేసింది. గట్టిగా మందం గింత దొడ్డున్నాయి, ఒక్కటి కూడా తినలే. తినలే వశల్లే. మరి మా ఇంటికాడ తింటావు, అన్నం పెట్టుకురావాలా? ఎందుకు తీయక్క, ఇక పోతాన్నా. మా ఇంటికాడనే తింటా, పోతా మరి.
నేను ఈ ప్రియవాదిన వాళ్ళ ఇంటికి పోతున్నాను. నువ్వు ఎటు పోతున్నావు? నేను ఈ బోరింగ్ కాడ లచ్చ వాళ్ళ ఇంటికి పోయేస్తాను. రేపు కైకి లత్తదేమో అడుగుదామని. సరే పోయేస్తా మరి. ఏం చేస్తున్నావు వదినా? ఏం లేదబ్బా, వచ్చి కూర్చో. అయితే కానీ అన్నట్టు వేయండు. ఏమో బయట ఏదో పని ఉన్నది అన్నాడు, పోయిండు. అవునా? ఏం స్పెషల్ మరి? ఇవాళ మీ అన్న రొట్టె తింటా అంటే చేసిన, ఇక మాకు కూడా అవుతుంది కదా అని ఇంకొన్ని ఎక్కువ చేసిన. ఓహో, నువ్వు 2 తింటావా? తీసుకురానా? నాకెందుకు వద్దు, ఇప్పుడే తినొచ్చిన. అయ్యో పిల్ల, మా ఇంటి దగ్గర తినవా? ఈ వదినే రొట్టెలు దొడ్డుగా చేసిందని అప్పుడు సప్న చెప్పింది. అవి నేను తింటే కంకి కంకి సావాలి అలా. ఓ పిల్ల, ఏంది సపోర్ట్ చేయు? అంత వీరిపై చూస్తాను, ఉండు పట్టుకొస్తా. అయ్యో, ఈ వదిన రొట్టెలు మంచిగా చేసింది కదా, ఆ పోరు ఎందుకు అట్లా చెప్పే? ఓ పోరి, మీ వదిన మంచిగా చేసింది కదా రొట్టెలు. ఎందుకు? నేను రొట్టెలు మంచిగా ఎత్తలేదని ఎవరైనా చెప్పిండ్రా? పంది లెక్క 10 రొట్టెలు తినుకుంటా మంది ఇంట్లోకి పోయి మంచిగా లేవని చెప్పుకుంటా వస్తాను. నేనేంటి చూసి చూడనట్టు పోతాను? ఏమైంది? ఇవాళ ఎటో పోతాన్నావు కదా, పోయిన పని అయిందా? అసలు ఏం పని పోయినా? ఏం లేదే, స్వప్నకు సంబంధాలు చూస్తున్నాం కదా, అందరు కట్నాలు ఎక్కువ తీసుకోబట్టి ఈ కరీంనగర్లో పిల్లగాడు ఉన్నాడు అంటే చూసి వచ్చిన కట్నం తీసుకోడట. అవునా? పిల్లగాడు మంచిగా ఉన్నాడా? అయినా కట్నం ఎందుకు తీసుకోరట? అంటే ప్రియా, అది పిల్లగాడు కొంచెం తాగుతాడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా మాకు పిల్లనిస్తే చాలు, పెళ్ళైన తర్వాత ఆ పిల్లగాడిని మార్చుకుంటుంది అని అంటారు. అందుకని ఆ తాగుపోతానికి మీ చెల్లె నుంచి పెళ్లి చేస్తావా? దానికంటే ఆమె పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకోవడం నయం. మీ చెల్లెంటే అంత భారం అవుతుందా నీకు? భారం కాదు ప్రియా, నీకు తెలుసు కదా నేను చేసే పనికి 15,000 కూడా రావు, వాటితో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నది. అయినా చూస్తున్న కొద్ది రోజులు గడిచిపోతుంది, పెళ్ళి అయితే దాని బతుకది బతుకుతుంది. అయినా ఎంతమంది ఉండలేదు, దాంట్లో నా చెల్లి ఒకటి. బతకడం అంటే అంత ఈజీ కాదు బాబు. తెలియక చేస్తే తప్పు, కానీ తెలిసి చేస్తే మోసం. తాగుపోతాను తెలిసి కూడా మీ చెల్లెకిచ్చి చేస్తే అది మోసమే కదా బాబు. అయినా కట్నం గురించే కదా, మా ఇంటికాడ నుంచి నేను తీసుకొస్తాను. మంచి పిల్లగాన్ని చూసి లగ్గం చేద్దాం. ప్రియా, ఇన్ని రోజులు మీరు కొట్టుకుంటా అంటే అనుకునేటోడు, మీరు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అని. ఇవాళ మీరు కలిసి లేకుండా నా చెల్లెల మీద ఉన్న ప్రేమ నీ మనసులో పెట్టుకున్నా చూసినావు, చాలా సంతోషం ప్రియా. వదినా, వదినా, నన్ను క్షమించు వదినా. ఇన్ని రోజుల నుంచి నేను తప్పుగా అర్థం చేసుకున్నా. మా అన్న నాకు ఎక్కడ దూరం చేస్తావు అని భయంతో నిన్ను రోజు బాధ పెట్టిన. పిచ్చిదానా, ఈ మాత్రం దానికి ఏడుస్తావా చెప్పు? అయినా నువ్వు నా చెల్లె లెక్క, నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపించినా నా చెల్లె అనుకునేదాన్ని. అయినా నాకు చెల్లుంటే నన్ను ఏడిపించకపోనా చెప్పు? ఏడోక. అమ్మ నాన్న పోయిన దగ్గర నుండి అన్నీ అయిండు, కానీ మా అమ్మ ఉండేది ఉంటే నీలాగే చూసుకునేది వదిన. నిన్ను ఇప్పుడు ఇట్లా చూస్తుంటే మా అమ్మే నా ఎదురుగున్నట్టుంది వదిన. మీరిద్దరు ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలి. అంటే నువ్వు కూడా ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. మీరుంటే నేను ఉన్నట్టే. శుక్లాంబరధరం విష్ణు ఏవండి, లేవండి, పొద్దెక్కింది. ఏవండి, ఒరే లేవా? నిన్నేరా? కర్మ కర్మ. ఇగో నువ్వు కనుక ఇప్పుడు లేవలేదని
నీకు అన్ని కట్టే చెప్తానా. ఇది ఇక్కడనే ఉన్నది కదా. పగల రానివి నీవే సొగసు కాటను నేనే ఈడు కుదిరెను జోటు కుదిరెను మేట దిగి రావే. నువ్వు ముందు తానం చేసి రాపో, లేకపోతే మూతి మీద వాత పెడతారా. దొంగి ఓటు సరసం. ప్రియా ప్రియా ఏంటి ప్రియా వద్దండి, వాళ్ళందరూ చూస్తున్నారు. అది కాదే. మరి ఏంటి? ఓ ఇదా, తీసుకోండి. ఏందే ఉప్మా గిట్లున్నది? అదా, అది నిన్న చేసిన ఉప్మా కుక్కలకి వేద్దామని ఉంచిన. కక్కుర్తి బుద్ధి ఆపుకోవు కదా, తిను. నమస్తేనే మల్లన్న. సత్యన్న నమస్తేనే. ఏమైంది సత్యన్న ఇట్లా వచ్చినావు? ఏం లేదే మల్లన్న, ఇప్పుడు నీకు పైసలు అవసరం ఉండే ఇత్తేమో నచ్చిన. సత్తన్న అంత మంచిదేనా? అంత మంచిది చెల్లె. సరే అన్న, మీరు కూర్చొని మాట్లాడుకోండి, నేను పోయి చాయ్ పట్టుకుంటా. సరే చెల్లె. అవునే సత్యన్న, ఇలా పొలం గిట్ల నాటేస్తానవా? ఏ లేదే, మొన్ననే చేసిన. ఏం లేదే, ఇంత పొద్దుగా పైసలు అడుగుతున్నావు కదా, పొలం నాటికి ఇట్లా ఏమైనా పైసలు అవసరం ఉన్నాయో అని అనుకున్నా. పొలం కోసం కాదే, ఇలా రాకెట్ల ఉన్నాం కదా. చెల్లున్న బావత్తాను మర్యాద ఇద్దామంటే జేబులో ₹1 పోలేదు, అందుకే ఇంత పొద్దుగాల వచ్చిన. అరే ఇలా రాకెట్లకు ఉన్నాం కదా, నాకు గుర్తే లేదు. అయితే కానీ సత్యాన్న ఎన్ని పైసలు కావాలి? ఒక 3000 కావాలి. నీ గా 3000 ఏం సరిపోతే బావ గంతే మర్యాద చేస్తావా? ప్రియా ఒక 5000 తీసుకురా. ఇగో సత్యాన్న. అవునే మల్లన్న, చెల్లె ప్రతి రాకెట్ల పండుగకి 2 రోజుల ముందే వచ్చేది కదా, ఈసారి రాలేదా? అత్తంది కావచ్చే, దగ్గర రావచ్చు. అవును బావా, మీ చెల్లొస్తుందని నీకు నమ్మకం ఉన్నదా? అయ్యో ఏంది చెల్లె గట్లన పడుతుంది, ఎందుకు రాదు? ఏం లేదన్నా, ఆనాడు ఆ విషయం జరిగినప్పటి నుంచి ఫోనే చేస్తలేదు. ఇలా వస్తుందని ఎట్లా నమ్మకం ఉన్నది? పిచ్చిదనా, గవర్ని మనసులో పెట్టుకోదే నా చెల్లె. అయినా నన్ను ఎప్పుడు చూద్దామా అని ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేది నా చెల్లె. ఇక రాకెట్ల ఇక్కడ అన్నయ్య చూస్తాం కానీ దానికి తెలియదు. అది కాదు బావా, మీ చెల్లెకు వద్దామనే ఉంటది, కానీ మీ బావ పంపియొద్దా? అసలు ఆ రోజు నుంచి ఫోన్ కూడా చేయనిద్దలేడు. అసలు ఏం జరిగింది మళ్ళీ ఆ రోజు? అయ్యో, నా బంగారు చైన్ అన్నే పడతలేదు. అంటే నా బంగారు చైన్ అమ్మేసి బగ్గా అరచలేదన్నమాట. ఏమే మోరచ్చి కూర్చున్నాడు, అన్న తీసుకురా తెలియదా? కూరేదే నువ్వు కూరగాయలు తెచ్చినావని నేను కూర వండినా. ఏందే కన్నడ మాట్లాడతాను? కారెట్టే కాదు, కరెక్టే మాట్లాడతానా. ఏందే నోరు బాగలేతాంది? నువ్వు బాగా తెచ్చి పెట్టినవంటే నువ్వు బాగలేస్తాంది. అయ్యో సాయి గొడవ పెడతాను అంటున్నాడు కదా, మళ్ళా నాకు ఫోన్ చేస్తా. హలో హలో, మళ్ళా ఎక్కడున్నావే? ఇంటికానే ఉన్నారా? చెప్పు. ఏం లేదే, ఇక్కడ మీ బావును మీ చెల్లె లొల్లి పెట్టుకుంటారు. అవునా? నేను ఇప్పుడే వస్తాను. ఊకుల కొద్ది బాగా కొడతానే ఊకుల కొద్ది బాగా నా బంగారు చైన్ ఏం చేసినావు?
నువ్వు ఒక మనిషివేనా? సంసారం మీద కొంచెం ఇంకిత జ్ఞానం లేదు. నువ్వు ఒక మోగనివా? మా అన్న నాపై ఎంతో ప్రేమతో నాకు నగలు చేపించాడు. వాటిని నువ్వు అమ్ముకొని తాగడానికి సిగ్గుగా లేదా? ఎంత ధైర్యమే నీకు? నా చెల్లెనే కొడతావా? అద్దు నా మీదికి చేయలేవటావా? బావానే కొంచెం మర్యాద లేకుండా నా పైకి చేయలేవటావా? బావా, ఎప్పుడైతే నా ముందట నా చెల్లె మీద చేసుకున్నావో అప్పుడే ఆ విలువ కోల్పోయినావు. నా భార్యని నేను కొట్టడం కాదు, చంపే హక్కు కూడా నాకుంది. నువ్వు చంపితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేడు ఇక్కడ. అయినా నా చెల్లెని చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచుకున్నా. నువ్వు ఇలా చిత్రహింసలు పెడితే పడే కర్మ దానికేం పట్టలేదు. చెల్లె, మన ఇంటికి మనం మొదప్ప. అవునా ప్లే భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. వాటి మధ్యలోకి వెళ్ళే హక్కు నీకు లేదు. చెల్లెలు పెళ్లి చేసి నీ బాధ్యత తీర్చుకున్నావు, మళ్ళా భారం నెత్తిలో పెట్టుకుంటాను. చెల్లంటే భారం కాదు బాబాయ్. అమ్మ తర్వాత అంతే ప్రేమతో చూసుకునేది ఒక చెల్లి మాత్రమే. అలాంటి బంధాన్ని భారం అనుకుంటే తప్పు బాబాయ్. అట్లా కాదురా అబ్బాయి, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసి ఉంటారు. మనకెందుకురా మధ్యలో? లేదు బాబాయ్, ఇక్కడ నా చెల్లె బాధతో ఉంటే నేను ఇట్లా వెళ్తాను. అందుకే చెల్లె పోదాంపా. అన్న, ఒక్కసారి పెళ్ళయ్యాక నీ దేవుడు ఎవరమ్మా అంటే రాముడో హనుమంతుడో అని చెప్పనన్నా. నా భర్తే నా దేవుడు. నా కష్టాల్లో ఇష్టాన్ని వెతుక్కుంటూ ఇక్కడే ఉంటానన్నా. సరే చెల్లి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటా అంటే నాకు అంతకన్నా ఏం కావాలన్నా పోయేద్దా. ఇదంతా జరిగిందా మల్లన్న? బంధుత్వాలలో ఇటువంటి కలహాలు రావడం సాధారణమే మల్లన్న. సరే మల్లన్న, చెల్లె తప్పకుండా వస్తుంది, నువ్వేం బాధపడవు. నేను పోయేస్తా మరి. సరే సరే సరే. ఇవాళ రాత్రిలో పున్నమి. మా అన్న నా కోసం ఎదురు చూస్తాడు కావచ్చు. మా ఆయనను ఎట్లా నొప్పించి అలా పోవాలి. పోతే ఏమండి, మీకు ఎంతో ఇష్టమని పాయసం తీసుకొచ్చిన. పాయసమా పాయసనా? మీరు ఇట్లా అంటారనే నేను స్వీట్ తీసుకొచ్చిన. తీసుకోండి. ఏవండి, ఇది చూడండి. ఈరోజు మీకు ఇష్టమైన చీర కట్టుకున్నా. అబ్బా, ఈ రోజు నా పైన ప్రేమ బాగానే పెరిగింది. అదేం లేదండి. ఏవండి చెప్పు. ఏం లేదండి, ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా. అరే, ఈరోజు పండగ కదా, మరి వెళ్ళు. అసలే అక్కడ మీ అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. అవునా? థ్యాంక్స్ అండి. ఏమండి, నేను వెళ్ళొస్తా. ఆగు. నాతో చేసిన 7 ఏళ్ల బంధం తెలుసుకోవాలనుకుంటే అడుగు ముగట పెట్టు. అయినా మీ అన్న కావాలనుకుంటే అటే వెళ్ళు, అది నేను కావాలనుకుంటే లోపల. ఏంటి బావా ఇది? మీ చెల్లె కోసమే కదా, వస్తుందిలే. లోపలి పోదాందా? సరే పోదాం. ప్రియా, 3 అవుతుంది. నా చెల్లి వస్తుందంట. వస్తుందిలే బావా, ఎందుకు బాధపడతాను? నేను అదృష్టవంతున్నా ప్రియా. ఎందుకంటే నన్ను చూసుకోవడానికి ఒక్క తల్లి సరిపోతుందో లేదో అని ఆ దేవుడు పంపించిన మరో తల్లి నా చెల్లెమ్మ. కానీ ఇప్పుడు ఆ సంతోషం కంటే అది వస్తుందో రాదో అన్న బాధ ఎక్కువ ఉంది. బావా, మీ అన్న చెల్లెల బంధాన్ని చూస్తుంటే ఆ దేవుని తీర్చగలుగుతాను నేను. అందుకే మిమ్మల్ని ఇంతలా బాధ పెడతాడు. అవునే ప్రియ,
నువ్వు అన్నది నిజమే అనిపిస్తాను. అరే మా అక్కయ్య గులాబ్ జామ్ తెచ్చిందిరా. అరే మా అక్క నాకు మైసూర్ పాక్ తెచ్చిందిరా. అరే నా చేతికి 3 రాఖీలు. అరే నా చేతికి 4 రాఖీలు ఉన్నాయిరా. అదే నాకు చెల్లుంటే నా చేతికి 1 రాఖీనే ఉండేది. నాకు ఎలాగో చెల్లెలు లేరు. వాళ్ళు విడేసేంత దుర్భాగ్యం అయితేగా ఇప్పుడే నా భార్యను వాళ్ళ అన్న దగ్గర తీసుకెళ్తా. స్వప్న ఏమైంది? మీ అన్న వాళ్ళ ఇంటికి పోలేదా? పోలేదు బాబా, ఆ రోజు జరిగిన గొడవ కారణంగా మా ఆయన పంపిస్తలేడు. ఏరా సాయి, స్వప్నను పుట్టింటికి పంపవారా? చెల్లె రాకపోతే అక్కడ అన్న ఎంత బాధపడతాడు నీకేం తెలుసురా? అరే సాయి, ఇలా అంటున్నానని ఏమనుకోకురా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఈ జన్మలో చెల్లె అన్న బంధమే లేదురా. వాళ్ళిద్దరిని విడదీసి ఆ పాపాన్ని ముటగట్టుకోకురా. అన్నా నాకు బుద్ధి వచ్చిందన్న. స్వప్న రెడీ కాకపోయే మీ పుట్టింటికి వెళ్దాం. సరేనండి. రియా రియా నా చెల్లి వచ్చింది. బాగున్నావా చెల్లి? నేను బాగున్నా అన్నయ్య, నువ్వు బాగున్నావా? బాగున్నా అన్నయ్య, ఈ రోజు నేను నీకు రాఖీ కట్టకపోతే నా జన్మకే అర్థం లేనట్టే. చెల్లి, ఈ రోజు నువ్వు నా దగ్గరికి రావడానికి కారణం మన ఇద్దరి మధ్య ఉన్న రక్త సంబంధమే అమ్మా. అన్న, ఈ లోకంలో అమ్మా నాన్న ప్రేమ తర్వాత మధురమైనది ఒక అన్న ప్రేమేనన్నా. అమ్మలో అనురాగాన్ని, నాన్నలో నమ్మకాన్ని కలిపి అన్న అనే బంధాన్ని సృష్టించాడు దేవుడు. నువ్వు నా తోడబుట్టడం నా అదృష్టం అన్నయ్య. ఇన్ని రోజులు మీ ఇద్దరి దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను బా. బావా, ఒకరినొకరు విడిచి ఉండలేనంత ప్రేమ ఒక అన్నా చెల్లెల మధ్యలో ఉంటుందని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకే కనుక ఒక చెల్లుంటే నేను ఏ తప్పు నాకు అదృష్టం ఈ జీవితంలో లేదు బాబా. అన్నయ్య, నేను నీకు చెల్లెని గానా? నాకు అన్నలు ఎవరు లేరు అన్నయ్య. ఈ జన్మకి ఈ అదృష్టం చాలు చెల్లెమ్మ. బావా, అన్నా చెల్లెళ్ళ బంధం విలువ నీకు అర్థమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చలో రాఖీ కట్టుకున్నాం.
అయిపోకోదబ్బా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. పంతాలు పట్టింపులకు పోయి రక్త సంబంధాలను దూరం చేసుకోకండి. ప్రతి కుటుంబంలో గొడవలు జరగడం సాధారణం. ఇటువంటి అనురాగాలను అనుబంధాలను కోల్పోకండి. మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇట్లు మన గల్లీ థియేటర్.